అందరికీ నమస్కారం. ఈరోజు మనం దొంగ జాతకాల వేణుస్వామి గురించి మాట్లాడుకుందాం. అతని గురించి మాట్లాడే ముందు ఇప్పటిదాకా బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే దొంగ జాతకాలు ఈ మధ్య చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు. అందులో ఈ వేణుస్వామి అనే అతను చాలా దుర్మార్గాలు చేస్తున్నాడు ఈ జాతకాన్ని అడ్డం పెట్టుకుని. సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అతని దుర్మార్గాలు తెలిసే విధంగా. అలాగే మీ కామెంట్స్ ఏవైతే ఉంటాయో కామెంట్స్ రూపంలో కింద తెలియజేయండి. ఇక ఈ వేణుస్వామి విషయానికి వస్తే, ఏదో ఒక సెలబ్రిటీలని అడ్డం పెట్టుకుని, సినిమా సెలబ్రిటీలని అడ్డం పెట్టుకుని కేవలం ఇతని పబ్లిసిటీ కోసం సెలబ్రిటీలు ఎవరన్నా పెళ్లి చేసుకుంటాం అంటే చాలు, పెళ్లి చేసుకుంటున్నారంటేనే ముందే చెప్పేస్తాడు మొత్తం విడిపోతారు, వాళ్ళు విడాకులు తీసేసుకుంటారని. దాంతో వాళ్ళు భయపడిపోయి అలా ప్రతి ఒక్కళ్ళ గురించి ఏదో ఒకటి నెగిటివిటీ చెప్పడం, ఆ నెగిటివిటీ చెప్పడం వల్ల వాళ్ళు భయపడిపోయి ఇతని దగ్గరికి వచ్చి, స్వామి ఏదో ఒకటి మార్గాంతరం చూపించండి, ఏదో ఒకటి దీనికి పరిహారం చేయండి అనగానే వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసి, డబ్బులు ఎక్కువ అడిగేసి, ఏదో ఆ పూజ చేస్తాను ఈ పూజ చేస్తాను ఇలాంటివన్నీ చేసి, పైగా నేను పెద్ద పెద్ద వాళ్ళందరికీ జాతకాలు చెప్తానని చెప్పి మళ్ళీ అదో పబ్లిసిటీ మళ్ళీ వాళ్ళతోటి ఇప్పించుకుని ఇలా జాతక శాస్త్రాన్ని భ్రష్టు పెట్టిస్తున్న ఒక దుర్మార్గమైన వాడు వేణుస్వామి. హిందూ సమాజం ఇతన్ని పూర్తిగా కూడా పక్కన పెట్టేయాలి, ఇతన్ని పూర్తిగా వెలివేయాలి. పైగా వీడి తాగుడు తిరుగుడు ఈ వేషాలకి కామాఖ్య అమ్మవారిని అడ్డం పెట్టుకుని, నేను కామాఖ్య అమ్మవారిని పూజ చేస్తాను, కామాఖ్య అమ్మవారిని పూజ చేస్తాను కాబట్టి అక్కడ తాగొచ్చు, ఏదన్నా తిరగచ్చు, ఏదైనా చేయొచ్చు అని చెప్పి ఈ దరిద్రుడు ఆ పూజలు చేసే టైంలో అక్కడ రూల్స్ ఏమైనా పాటిస్తే పరాలా, వీడు వెళ్ళి పబ్బుల్లో కూర్చుని అక్కడ తాగుతూ ఆ ఫోటోలన్నీ షేర్ చేస్తూ, అసలు బ్రాహ్మడిగా పుట్టి బ్రాహ్మణ్యానికే మచ్చ తెచ్చిన ఒక, ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఒక చెప్పలాని భ్రష్టు పట్టిపోయిన ఒక మనిషి. అంటే నాకు కోపం ఎక్కువ వస్తుంది, కానీ తగ్గించుకుని మాట్లాడాల్సి వస్తుంది, తిట్టకుండా ఉండడం కోసం ట్రై చేస్తున్నాను. అంత దుర్మార్గుడు. దేవుడిని కూడా, అమ్మవారిని కూడా అడ్డం పెట్టుకుని, పిచ్చి వేషాలన్నిటికీ వాళ్ళ అమ్మవారిని అడ్డం పెట్టుకుని, అది కాకుండా భార్య పేరు కూడా చెప్తుంటాడు, నేనేం చేసినా కూడా నా భార్య నాకు సపోర్ట్ చేస్తుంది, నాకు బోల్డ్ మంది ఫ్యాన్స్, లేడీ ఫ్యాన్స్ ఉన్నారంటే లేడీ ఫ్యాన్స్ ఉన్నారట వీడికి. మళ్ళీ దానికి వీడు చేసే వేషాలన్నిటికీ వాళ్ళ ఆవిడ సపోర్ట్ చేస్తుంటాడు. పాపం మంచి అమ్మాయి చక్కగా వీణ వాయిస్తుంది, మంచి సాధు స్వభావం కలిగిన మనిషి పాపం అమ్మాయిని. మరి అసలు ఆ అమ్మాయిని కూడా ఏమన్నా ఏ చేతపడో లేదంటే ఏ వశీకరణం చేసి ఏమైనా చేశాడు ఏంటో మనకు తెలియదు. పైగా ఆ అమ్మాయిని అడ్డం పెడతాడు. దుర్మార్గం ఏంటంటే ఆ అమ్మాయిని అడ్డం పెడతాడు, ఆ అమ్మాయి వాడిని కూడా మార్కెట్లోకి తీసుకొచ్చేస్తున్నాడు వీడు వేసే వేషాలకి, వీడి చీప్ పబ్లిసిటీ కోసం. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే, మొన్న ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది చూసుకోండి, యాక్ట్ 2 టైమ్ అన్నాడు. ఇతన్ని నమ్ముకొని చాలామంది కోటాను కోట్ల రూపాయలు బెట్టింగులు కాసి, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని బెట్టింగులు కాసి చాలామంది నష్టపోయారు, కోటాను కోట్లు నష్టపోయారు. కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడినాయి ఇతను చెప్పిన దొంగ జాతకం వల్ల. అది కాకుండా ప్రభాస్ విషయంలో అయితే మరీ దుర్మార్గం. ప్రభాస్కి ఇంకా హైప్స్ అన్నీ అయిపోయినాయి. ప్రభాస్తో సినిమాలు చేసేవాళ్ళు, ప్రొడ్యూసర్లు వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళు ఆలోచించుకోవాలి అని మాట్లాడిన దుర్మార్గుడు. మరి అప్పుడే ఒకసారి సాలార్ హిట్ అయింది, ఇతను ఈ మాట చెప్పిన తర్వాత సాలార్ హిట్ అయిన తర్వాత అదేంది పెద్ద హిట్ ఏం కాదు, అదే పెద్ద హిట్ కాదు, ప్రొడ్యూసర్లకి ఏం డబ్బులు రాలేదు అన్నట్లాగా మాట్లాడాడు. ఇప్పుడు చూడండి, మొన్న జగన్ విషయంలో పూర్తిగా అసలు ఎంత రివర్స్ అయిపోయిందో, అతను చెప్పిన జాతకం అంత రివర్స్ అయిపోయింది. అది కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా ప్రభాస్ సినిమా, ఇప్పుడు వచ్చిన ప్రభాస్ సినిమా కల్కి సూపర్ డూపర్ హిట్. మరి ఇప్పుడు ఏం చెప్తాడు ఈ కల్కి వేణుస్వామి ఆ కల్కి హిట్ గురించి? సూపర్ డూపర్ హిట్ కూడా కాదు, సూపర్ డూపర్ హిట్. మరి ఇప్పుడు నోట్లో ఇప్పుడు ఏం పెట్టుకుంటాడు వీడు? కాబట్టి ఎంత దుర్మార్గం. అది కాకుండా ఈ సినిమా హిట్ల గురించి మాట్లాడడం అంటే, ఇప్పుడు ప్రభాస్ని ఏదో టార్గెట్ చేశాడు, ప్రభాస్ని టార్గెట్ చేసి, ఎందుకంటే బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు ప్రభాసు, సో ఇతన్ని టార్గెట్ చేయాలి, ఇతని బాగా మార్కెట్ ఉంది, ఇతన్ని టార్గెట్ చేస్తే కనుక మనకి ఏదో రకంగా డబ్బులు వస్తాయి. లేదంటే అతని దగ్గర నుంచి మళ్ళీ ఏదో ఒక శాంతులు చేయించడం, ఇంకోటి చేయించడం చేసి ఏదైనా డబ్బులు సంపాదించాలి. మరి వీడి దుర్మార్గం ఏంటో తెలియదు. ప్రభాస్ని చాలా ఘోరంగా టార్గెట్ చేశాడు. అది కాకుండా ప్రభాస్ ఆరోగ్యం మీద మరీ టార్గెట్ చేశాడు.
ఏదో ప్రభాస్ ఇంక ఇవాళ రేపు అన్నట్లాగా మాట్లాడడం ఏ వీడియో చేసినా సరే. ఇంత దుర్మార్గుడిని అసలు నిజంగా కటకటాలనికి తోసేయాలి. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఇతని మీద కేసులు పెట్టి కటకటాలనక తోసేయాలి. దయచేసి నేను అందరికీ చెప్తున్నా, ఈ వేణుస్వామి అనేవాడి రోజులకి ఎవడు వెళ్ళకండి, హిందూ అనేవాడు ఎవరు వెళ్ళకండి. మళ్ళీ మొన్న ఒక వీడియో పెట్టాడు చూసారా, నేను ఒక పూజ చేసుకుంటున్నాను, నా వ్యాపారానికి ఏం దెబ్బలేదని. అంటే ఎంత గర్వమో చూడండి. మీరు ఎంతగా నన్ను చెప్పినా సరే నా కోసం వచ్చే మూర్ఖులు ఉన్నారు, నాతో జాతకాలు చెప్పించుకునే మూర్ఖులు ఉన్నారు, నాతో పూజలు చేయించుకునే మూర్ఖులు ఉన్నారు అని చెప్పి ధైర్యంగా మళ్ళీ చెప్తున్నాడు ఒక వీడియో పెట్టి, ఏదో పూజ చేస్తున్నట్టు. ఇట్లాంటి నాటకాలని ఎవ్వరు నమ్మకండి. దయచేసి వేణుస్వామిని, హిందూ ధర్మాన్ని నమ్మే ఎవరైనా సరే అసలు అతని దగ్గరికి వెళ్ళకండి. ఒక భ్రష్టు పట్టిపోయిన బ్రాహ్మణుడు, ఒక భ్రష్టు పట్టిపోయిన హిందువు బ్లాక్ మెయిలింగ్లు, ఈ జాతకాన్ని అడ్డం పెట్టుకుని ఒక రకంగా బ్లాక్ మెయిలింగ్లు చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఇది కాకుండా అమ్మవారిని, అన్నిటికన్నా దుర్మార్గం ఏంటంటే అమ్మవారిని అడ్డం పెట్టుకుని నేను ఆవిడకి ఏదో పూజ చేసేస్తాను, ఆవిడ నాకు మాట వింటుంది, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడి చాలా దుర్మార్గంగా అమ్మవారిని కూడా రోడ్డు మీద పెట్టేసిన దుర్మార్గపు జాతకాలు చెప్తా ఆయన దొంగ జాతకాలు చెప్పే మనిషి ఈ వేణుస్వామి. దయచేసి ఎవ్వరు కూడా చూడండి, అతను పూర్తిగా ఫెయిల్. అతను ఏది మాట్లాడినా ఫెయిలే. ఊరికే అతను ఏదో పబ్లిసిటీ చేసుకున్నాడు తప్ప, ఇన్నాళ్ళకి పబ్లిసిటీ చేసుకున్నాడు తప్ప అతను ఏది చేసినా ఫెయిల్యూరే, అతను ఏది చెప్పినా ఫెయిల్యూరే. దయచేసి అతని జోలికి ఎవరు వెళ్ళకండి. పైగా కామాఖ్య అమ్మవారి మీద, కామాఖ్య అమ్మవారిని ఎప్పుడైతే అతను రోడ్డు మీద తీసుకొచ్చాడో ఖచ్చితంగా ఆవిడ ఆగ్రహిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆగ్రహించింది ఆవిడ. ఈ వేణుస్వామి అనేవాడి మీద కామాఖ్య అమ్మవారు ఆగ్రహించింది. కామాఖ్య అమ్మవారు ఆగ్రహిస్తే మట్టానికి కొట్టుకుపోతాడు, ఏం డౌట్ అక్కర్లేదు. అందువల్లనే తను ఏది చెప్తున్నా సరే అన్నీ రివర్స్ అయిపోతున్నాయి ఇప్పుడు. దయచేసి ఆ వేణుస్వామి దగ్గరికి ఎవరు వెళ్ళకండి. ఆ వేణుస్వామి చెప్పే జాతకాలు నమ్మకండి. అతనితోటి అసలు పూజలు చేయించుకోకండి. అతను చెప్పాను కదా, అతను ఒక భ్రష్టు పట్టిపోయిన బ్రాహ్మణుడు, ఒక భ్రష్టు పట్టిపోయిన మార్కెటింగ్ మాత్రమే చేసుకునే ఒక జ్యోతిష్కుడు. ఏమాత్రం జ్యోతిష్కం అంటే ఏంటో తెలియని, శాస్త్రం గురించి తెలియని ఒక మనిషి. ఇంకా అమ్మవారి గురించి అయితే అసలు, కామాఖ్య అమ్మవారి గురించి అయితే అసలు వీడి నోటం బట్టి కామాఖ్య అనే మాట మాట్లాడడానికి అర్హత లేని వ్యక్తి. కాబట్టి వేణుస్వామి జోలికి దయచేసి ఎవ్వరూ వెళ్ళకండి. హిందువులు ఎవ్వరు కూడా అతని చుట్టుపక్కలకు కూడా వెళ్ళకండి. అతన్ని పూర్తిగా కూడా హిందుత్వాన్ని నుంచి, బ్రాహ్మణత్వాన్ని నుంచి పూర్తిగా కూడా బహిష్కరించండి.